వెనకటికి అడవిలా ఓ పెద్ద ఏనుగు ఉండేదట. ఏనుగును చూస్తే అందరికీ భయం అవుతుంది. ఏనుగు ఒక్కసారి ఒర్రిందంటే పానాలు సంకల పెట్టుకొని పెద్ద పులులు కూడా అక్కడి నుంచి ఉరుకుతాయి. నిజంగా కూడా ఏనుగు అంటే అట్లనే ఉండాలి. కానీ పెద్ద ఏనుగు నక్కలెక్క ఊళ్ళ పెడితే ఎట్లుంటుంది? చూచడానికి ఏమన్నా చక్కదనంగా ఉంటుందా? అస్సలే ఉండదు కదా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా? నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. ఇన్నరా ముచ్చట? కేంద్రంలో పోలీసోళ్ల మంత్రి బండి సంజయ్ సారు ఎంత గొప్ప ఆణిముత్యాలు చెప్పిండో. కేసీఆర్ సారు పక్క రాష్ట్రంలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దొంగ నోట్లు ముద్రేసిండని ఈయన కేవలం పోలీస్ ఆయన చెప్పిండట. ఈ సార్ వచ్చి నిన్న కరీంనగర్ లో చెప్పిండు. కానీ ఒక్క ముచ్చట సమజ్గా అడుగుతున్నా, బండి సారు మీరేమనుకోవద్దు. అసలు మీరేం కొలువులున్నారో ఎరుకుండే మాట్లాడుతున్నదా? కేంద్ర హోంశాఖ మంత్రి కొలువులున్నారనే ముచ్చట యాదున్నదా? సరే, జరసేపు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. మరి కేంద్రంలో 11 ఏండ్ల సంది ఉన్నది మీ సర్కారేనాయే. ఇన్నేళ్లు ఆ దొంగ నోట్ల దందాను ఎందుకు ఖతం చేయలే? పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తీసుకొస్తే నకిలీ నోట్లే ఉండయని అప్పట్లో మోడీ సారు పుణ్యకార్యం ముంగటేసిండు. వాళ్ళ తల్లి కాంచెల్లి దేశం మొత్తాన్ని బ్యాంకుల ముంగట లైన్ల నిలబెట్టిండు. మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నోట్లు రద్దు చేసుడు కూడా ఫెయిల్ అయినట్టేనా? సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. మీరు కేంద్రంలో మంత్రి కూడా ఏడాది అవుతున్నది కదా, మరి దాని మీద కేసు ఎందుకు పెట్టలే? దొంగ నోట్ల మిషన్లను ఎందుకు దొరకబట్టలేదు? ఏందో ఏమో పోన్రి. మీరేం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో. సింహం లెక్క గర్జించాల్సిన కుర్చీలో కూర్చొని గీ పనులేందని మీకు ఓట్లేసిన కరీంనగర్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. జరంత మీ పరువు, ఓట్లేసినందుకు వాళ్ళ పరువు కూడా నిలబెట్టుమని అడుగుతున్నారు.